బీజేపీ అధికారంలోకి రావడం కోసం ప్రజలు హర్షిస్తున్నట్టుగా ఆశిస్తున్నట్టుగా మాకు కనబడతాం తమ్మి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే బీఆర్ఎస్ పార్టీ డమ్మీ అభ్యర్థులను పెట్టి బీజేపీకి ప్లస్ చేసేటట్టు ఈ గెలవడం 8 మంది అభ్యర్థులు కూడా బీఆర్ఎస్ డమ్మీ అభ్యర్థులను పెట్టడం వల్లనే బీజేపీకి 8 సీట్లు వచ్చినాయని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. ఏం చెప్తారు? ఇప్పుడు మేము బీఆర్ఎస్ తోని పొత్తుకోబెట్టుకోవాల్సిన అవసరం లేదు, లేకుంటే మేము డమ్మీ క్యాండిడేట్లు పెట్టవలసిన అవసరం లేదు. వాళ్ళు డమ్మీ క్యాండిడేట్లు పెట్టినా పెట్టలేదా అని అది రేవంత్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి తెలుసు. ఇప్పుడు ఈ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం కలుపుకుంటే భారతదేశం అంతా మోడీ గారి హవా నడిచింది, అవునా కాదా? దాన్ని చూసే కేంద్రంలో మరొకసారి మూడోసారి దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే కావాలి భారతదేశ ప్రజల ఆకాంక్షను ఓటు రూపకంగా చూయించారు ప్రజలు, అవునా కదా? అబ్కి బార్ 400 బార్ అని చెప్పేసి బీజేపీ నాయకులు అందరూ అన్నారు. కానీ 240 సీట్లకే ఆగిపోయింది బీజేపీ. మ్యాజిక్ ఫిగర్ కూడా దాటలేదు. మోదీకి ప్రధానమంత్రి అయ్యే అర్హత లేదు, రాజీనామా చేయాలంటూ రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు ఇందాక ప్రెస్ మీట్ లో. సో ఏం చెప్తారు? అంటే తమ్మి రేవంత్ రెడ్డి అన్న కూడా తన సొంత జిల్లాలో ఇప్పుడు 3 ఛాలెంజ్ తీసుకున్నాడు. 3 ఎంపీలను, ఒకటి మల్కాజిగిరి, ఒకటి మహబూబ్నగర్, ఇంకొకటి మన చేవెళ్ళే. 3 తీసుకున్నారు కదా. 3 తీసుకున్న కాడ ఒక ముఖ్యమంత్రిగా మీరే ఫెయిల్ అయినారు కదా. మీరు ఆత్మవిమర్శ చేసుకోండి. నేను అనేది ఏంటంటే శోభక్క గాలనగా మీరు ఒక్కొక్క మాటలు చాలా ఘోరంగా మాట్లాడారు మా అభ్యర్థుల పట్ల, వ్యక్తిగత దూషణలు చేసినావు. మరి నీ సొంత జిల్లాలో నువ్వు గెలవలేకపోయినావు. నీ 2 ఇప్పుడు మల్కాజిగిరిను చేవెళ్ళ కూడా గెలవలేకపోయినావు. కాబట్టి మనము దేశ ప్రధానమంత్రి 3వ సారి కావడానికి అర్హత లేదు అనడానికి రేవంత్ రెడ్డి అన్నకు అది కరెక్ట్ కాదు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి దేశ ప్రజలు కోరుకుంటారు నరేంద్ర మోడీ గారిని ముఖ్యమంత్రి కావాలని, అవునా కదా? అసలు మా దయ వల్ల రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన వాళ్ళ అధికారంలోకి వచ్చిర్రు, గుర్తుపెట్టుకోరు. కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా 4 కోట్ల తెలంగాణ ప్రజల కోసం పోరాటాలు చేయలే. మేం పోరాటాలు చేసినాం. మేము కల్వకుంట్ల కుటుంబాన్ని, ఇంట్లున్న కుటుంబాన్ని రోడ్డు మీదకి గుంజుకొచ్చినాం, అవునా కాదా? 4 కోట్ల తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీల కోసం పోరాటం చేసింది బీజేపీ పార్టీ. అది డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అయినా, నిరుద్యోగులకి ఉద్యోగ నోటిఫికేషన్ అయినా, రైతులకి రుణమాఫీ అయినా, ఇవాళ నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి కోసమైనా ప్రతిదాని కోసము కొట్లాడింది బీజేపీ పార్టీ కాషాయం. కానీ ఇవాళ మేం కొట్లాడితే మీరు అధికారంలోకి వచ్చిండ్రు, అవునా కదా? కాబట్టి మా దయ వల్ల మీరు వచ్చిర్రు. మా దేశ ప్రధానమంత్రి గారిని అనే హక్కు అధికారము కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదు. ముమ్మాటికి నరేంద్ర మోడీ గారే 3వ సారి దేశ ప్రధానమంత్రి అవుతుండు. ఈ దేశ ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుతాడు. మోదీ గ్యారంటీ వ్యారంటీ అయిపోయింది. మోదీ గ్యారంటీకి వ్యారంటీ అయిపోయింది. ప్రధానమంత్రి రాజీనామా చేసేయాలి, అర్హుడు కాదు ప్రధానమంత్రిగా అని చెప్పేసి ప్రజలే తిరస్కరించిళ్ళు. రాజీనామా చేయాల్సిందని పదే పదే చెప్తున్నారు. మరి ఏమంటారు? అయితే మీరు 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు కదా, 6 గ్యారంటీలు అమలు చేస్తున్నారు కదా. 5 నెలలు అయిపోయింది. ఒక ఫ్రీ బస్సు తప్ప ఏమన్నా అమలు చేసినవా? ఆ ఫ్రీ బస్సులో చాలా మంది మహిళలు అవస్థలు పడతారు. మొన్న ఖమ్మంలో ఒక అమ్మాయి చనిపోయింది బస్సు టైర్ కింద పడి. మీరు ఇంకా అసలు అమలే చేయలే కదా. 5 నెలలు కాకముందే కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చింది 4 కోట్ల తెలంగాణ ప్రజలకి. అంటే కేసీఆరే అబద్ధాలతోని 10 ఏళ్ళు రాష్ట్రాన్ని ఏలిండంటే అమ్మో కేసీఆర్ మించిన ప్రభుత్వం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ అని అంటారు ప్రజలు అంటున్నారు. 6 గ్యారెంటీలు అమలు చేసిన 30,000 ఉద్యోగాలు ఇచ్చినాం, రైతుల వడ్లు కొంటున్నాం, దాన్ని బోనస్ ఇస్తున్నాము, మాఫీ చేస్తున్నాం ఆగస్టులో అని చెప్పేసి చెప్తున్నారు. మరి ఇవన్నీ సాధ్యమైతే తమ్మి ఒకటి, ఇప్పుడు వడ్ల కల్లాల కాడ వాళ్ళ మంత్రులు వాళ్ళ ఎమ్మెల్యేలు తిరిగితే తెలిసిపోవు. క్వింటాలకు 500 బోనస్ ఇస్తానన్నాడు కదా. మరి మొన్న పంట వచ్చింది, ఎక్కడ బోనస్ ఇచ్చిండో రేవంత్ రెడ్డి అన్న గారు ప్రకటించాలి, అవునా కాదా? ఇంకొకటి, సన్న వడ్లకే ఇస్తామని మాట్లాడుతాడు మొన్న, అవునా కాదా? సన్న వడ్లు పండించాలంటే రకరకాల మందులు కొడితేనే సన్న వడ్లు చేతికి వస్తాయి, అవునా కాదా? మరి సన్న వడ్లు పండిస్తేనే మేము ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టో పెట్టలేదు కదా రేవంత్ రెడ్డి గారు, అవునా కదా?